హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం అర్షములను తగ్గించే ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. అధిక వేడి వల్ల, మోషన్స్ సాఫీగా రాకపోవడం వల్ల, కాన్స్టిపేషన్ సమస్య వల్ల ఈ అర్షములు అనేటివి రావడం జరుగుతుంది. మోషన్ వెళ్ళే ప్రాంతంలో గడ్డలాగా కానీ పిలకలలాగా కానీ రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. వాటిని రక్తములు అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. దీనికి కావాల్సిందల్లా మునగ చెట్టు యొక్క ఆకుల రసం, అదేవిధంగా ముల్లంగి చెట్టు యొక్క ఆకుల రసం, ఈ రెండు రసాలని సమభాగాలుగా తీసుకొని ఒక దూదితోటి ఈ రసాన్ని తడిపి దీన్ని మొలలు ఉన్న ప్రాంతంలో బాగా రబ్ చేసి ఆ దూదిని కూడా కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈ అర్షములలు అనేటివి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా వీలైతే ఈ మునగాకు రసంలోనే కొద్దిగా నిమ్మకాయ పిండి ఉదయం పరికడుపే తాగండి. ఇలా తాగినా కూడా మొలలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. హర్షఘనావటి అనే మాత్రలు ఆయుర్వేదంలో దొరుకుతాయండి. అన్ని ఆయుర్వేదిక షాపులలో దొరుకుతాయి. హర్షఘనావటి దీన్ని ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున తీసుకుంటూ ఉన్నా కొంత ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ఔషధాలు కానివ్వండి, యాంటీమెంట్లు కానివ్వండి, ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో అభయారిష్ట సిరప్ అని లభిస్తుంది. అభయారిష్ట సిరప్ దీనిని ఉదయం ఒక మూత, 2 మూతల నీటితోటి, అదేవిధంగా రాత్రి కూడా 2 పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే, అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు వేడి తత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలను దూరంగా ఉంచాలి. ఈజీ డైజెషన్ అయ్యేటువంటి పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అర్షములు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి. వీటి వల్ల అలాగనే ఫిషర్స్ అంటారు, భగీంద్రము అంటారు, ఫిస్టులా అంటారు, ఇవి కూడా తయారవుతూ ఉంటాయండి. సో ఒకవేళ సమస్య బాగా తీవ్రంగా ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు మీకు పైన నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించినట్లయితే పూర్తి సలహాలు, సూచనలు, దశమైన గైడెన్స్, పత్యాలు అన్నీ కూడా మేమే చెప్తాము. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మా వద్దకు రావచ్చు డైరెక్ట్ కూడా. ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.